హలో అండి. ఇది రామఫలం కాయి. ఇంగ్లీష్‌లో దీన్ని బుల్లక్స్ హార్ట్ ఫ్రూట్ అని కూడా అంటారు. చూడ్డానికి హార్ట్ షేప్‌లో ఉంది కదా! మేబీ అందుకని అలా అంటారేమో. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటో చెప్తాను. మనకి ఏదైనా మితంగా తింటే అమృతం, అమితంగా తింటే విషం అంటారు కదా! అది ఈ ఫ్రూట్‌కి అప్లై అయ్యిద్ది. ఇది ఎక్కువగా తిన్నామనుకోండి మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ దీంట్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు దీన్ని కొంచెం పోర్షన్‌లో తీసుకోవడానికే ట్రై చేయండి. అండ్ దీంట్లో ఓవర్ స్వీట్‌నెస్ ఉంటది. సో, డయాబెటిక్ పేషెంట్స్ కూడా తక్కువగా తినడానికే ట్రై చేయండి ఫ్రూట్‌ని. ఇంకా దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇందులో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ఇందులో వైటమిన్ ఏ, వైటమిన్ బి6 అండ్ వైటమిన్ సి ఉన్నాయి. ఇంకా ఐరన్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ ఉన్నాయి ఈ ఫ్రూట్‌లో. ఏమేం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటే, ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఎవరికైనా అనీమియా ప్రాబ్లమ్ లైక్ బ్లడ్ తక్కువ ఉంటది కదా! వాళ్ళు ఇది కన్జ్యూమ్ చేస్తే మంచిగా బ్లడ్ పట్టిద్ది. ఇంకా దీనివల్ల మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే తగ్గిద్ది. కిడ్నీస్‌లో స్టోన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తది. యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇందులో. ఇంకా స్కిన్ ఇష్యూస్ ఉంటే లైక్ యాక్నే ప్రాబ్లమ్ వాటిని కూడా రెడ్యూస్ చేస్తది. ఇమ్యూనిటీని కూడా ఇది పెంచిద్ది. ఇది ఫస్ట్ గ్రీన్ కలర్‌లో ఉంటది పచ్చిగా ఉన్నప్పుడు. పండితే ఇలా రెడ్డిష్, పింకిష్ కలర్‌లో ఉంటది. ఓపెన్ చేస్తే మాత్రం మనకి సీతాఫలం ఉంటది కదా! కస్టర్డ్ యాపిల్ సేమ్ అలానే ఉంటది. దీంట్లో గింజ తక్కువ, గుజ్జెక్కువ ఉంటది. అండ్ చాలా స్వీట్‌గా ఉంటది. ఇది ఎండాకాలంలో దొరికిద్ది ఫ్రూట్.